ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువుకి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వినడానికి మరొక ధన్యకరమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతి తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని సాన్నిధ్యంలో ఉన్న మనం అందరం కూడా భాగ్యవంతులని భావించాలి. కారణం ఏంటంటే అనేకులకు లేని సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనం దేవుణ్ణి ఆరాధించలేం, స్తుతించలేం, కొనియాడలేం. ఈ భూమి మీద ఉండగానే మనం దేవుణ్ణి కొనియాడడానికి వెసులుబాటు. కాబట్టి ఎవరు కూడా భూ సంబంధమైన జీవితాన్ని దేవునికి దూరం చేసుకోకూడదు. ఎంత మీకు సమయం ఉన్నా సమయం లేకపోయినా మరి భూ సంబంధమైన జీవితాన్ని దూరం చేసుకోకూడదు. ఈ ఎండని భయపడి రాలేకపోయాం, ఇప్పుడు మళ్ళీ వర్షాన్ని భయపడి రాకపోయాం. మరి ఇంకే కాలం వస్తుంది అంటే వర్షాన్ని భయపడుతున్నారు, ఎండని భయపడుతున్నారు, చలిని భయపడుతున్నారు, అక్కడ నరకం ఒకటి ఉందని భయపడుతున్నారు. ఓ భయంకరమైన ఒక భయంకరమైన నరకం ఒకటి ఉందన్న సంగతి మర్చిపోతాం. అంటే భూ సంబంధంగా మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే అతనికి అన్ని వెసులుబాటు ఉంటే అన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. వెసులుబాటు లేకపోతే దేవునికి లోబడ్డాడు. అందుకనే దైవ గ్రంథం ఏముంది అంటే అపోస్తలుడు పౌలు మాట్లాడిన మాట సమయమందును అసమయం. అంటే దైవ కార్యానికి సమయం కానీ అసమయం కానీ లేదు. దేవుని కార్యాలు చేయాలనుకున్నప్పుడు మనం టైము కాలాలు చూడకూడదు. ఇది మాకు అనుకూలంగా లేదు అనే పాయింట్ రాకూడదు. ఇది మాకు అనుకూలంగా లేదు అనే పాయింట్ వస్తే దేవుడు కూడా అలాగే మాట్లాడితే నాకు అనుకూలంగా లేదు మనం దీవించడానికి అని అంటే, అందుకనే దైవం దగ్గర మన ఆలోచన కూడా ఎలా ఉండాలంటే ఇది నాకు అనుకూలం కాదు అనే సమయం చెప్పకూడదు. ఒకవేళ మాట్లాడుతున్నాను అర్ధరాత్రి 12 తర్వాత మీటింగ్ పెట్టుకున్నా రాగలగాలి, తెలుసా మీకు? ఎందుకంటే ఇది సరైన టైం కాదు అని అనకూడదు. ఏమనుకోకుండా మాట్లాడు, సరైన టైం కాదు. అర్ధరాత్రి 12:30కి టిఫిన్ చేసి వాళ్ళు ఉన్నాడా? మాట్లాడ ఎంతమంది? లేకపోతే హోటల్స్ అన్ని బిజీగా ఎలా ఉంటాయి హైవేల్లో? అంటే అర్ధరాత్రి 12:30 కూడా ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, టీ తాగుతున్నారు. కానీ ఏది ఉండకూడదు అర్ధరాత్రి అంటే ఇది మన మనస్సుని మనం సరైన మార్గంలో చెప్పుకోలేకపోతున్నాం. మన మనసుకి చెప్పలేకపోతున్నాం. మంచిది చెడు ఇది అని మనం చెప్పలేకపోతున్నాం. అక్కడే మనం మిస్ అవుతున్నాం. దయచేసి మీ సమయం అది దేవుంది ఒక మైండ్ నిర్ధారణ చేసేసుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ ద టైమ్ ఆఫ్ గాడ్ అని. ఈ సమయం దేవుంది అని మనం అనేసుకోవాలి. ఈ సమయం దేవుంది అని మనం అనుకున్నప్పుడు ఆ సమయాన్ని దేవునికే ఇస్తాము. మీరు గమనించుకోండి, దేవునికి సమయం ఇచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, దేవునికి సమయం ఇవ్వనప్పుడు మన జీవితం ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని తెలిసిపోతుంది. దేవునికి సమయం ఇస్తే మనం ఏ విధమైనటువంటి నెమ్మదిలో ఉన్నాం. దేవునికి సమయం ఇవ్వకపోతే మన మనస్సు మన స్థితి ఎలాంటి అలజడికి గురవుతుంది. ఒకసారి మీరు మీ మానవ జీవితంలో మీ జీవిత ప్రయాణంలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, తెలుసుకోండి. ఈరోజు దేవునికి ఇవ్వలేదు, ఎలాంటి అలజడితో ఉన్నాం, మనశ్శాంతి లేని జీవితాలు. అదే దేవునికి ఇచ్చాం, ఈ వారం అంతా దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడైతే మొదటి రోజు దేవునికి మనం ఇచ్చామో ఈ వారం అంతా దేవుడు మనతో ట్రావెల్ చేస్తాడు. అందుకనప్పుడు మన జీవితాలు ఒక నెమ్మది కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒక చక్కటి విలువైన పాఠాన్ని చెప్పాలని ఆశపడ్డారు. ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు, మరి వారు కూడా రావాలి. సరే, దేవుని చిత్తం, మనం దేవునికి చోటిద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము చక్కటి వర్తమానాన్ని మనం చూడబోతున్నాం. ద్రాక్షారసములో దీవెన.
ద్రాక్షారసములో ఉన్న దీవెనలు అనే ఒక పాఠాన్ని యోహాను సువార్త నుంచి మనం నేర్చుకుందాం. యోహాను సువార్త నుంచి. యోహాను సువార్త మనందరికీ తెలిసిన పాఠమే, కానీ దాని నుంచి మనం నేర్చుకోబోయే విషయాలు చాలా ఉన్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయంలోనికి మనం వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము కొన్ని విలువైన సంగతులు మనం చూడబోతాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మన కొన్ని సంగతులను చూద్దాం. ఈ 2వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ఒక మహాకార్యం ఉంది. మీరు ఎవరైనా చెప్పగలరా? నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన కార్యం. ఇది యేసు ప్రభు చేసిన ఎన్నో సూచక్రియ చెప్పగలరా ఎవరైనా? మొదటి. అసలు ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభు సువార్త పని ప్రారంభించినప్పుడు తలపెట్టిన మొదటి సూచక్రియ, ఈ మొదటి సూచక క్రియ యేసుక్రీస్తు ప్రభు కానా విందులో చేసినట్టు మనం చూస్తాం. అయితే ఈ కానా విందులో చేసిన సూచక్రియ మనందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు వాటిని మనం పరిశీలనగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను మొదటి వచనం నుంచి చదువుతున్నా. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అంటే వాళ్ళు ఆ వివాహానికి ఆహ్వానితులుగా వెళ్ళారు. ఎవరు? యేసు ఆయన శిష్యులు. అయితే యేసు తల్లి గారు అక్కడ ఉన్నారు. బహుశా ఆ తల్లి బంధువులో మరెవరో మనకు తెలియదు, కానీ ఆ వివాహములో యేసు తల్లి మరియమ్మ గారు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, బహుశా ద్రాక్షారసమైపోయిందన్న సంగతి ఆ విందు యజమాని వాళ్ళ కలవరం బహుశా గమనించి ఉండొచ్చు. ఎవరు? ఆయన తల్లి. ఎందుకంటే ఆయన తల్లికి ఇది నోటీస్ చేసినట్లుగా ఎక్కడ లేఖనం లేదు. కానీ అక్కడ ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో ఆ ఇంటి వారు కొంచెం కలవరం. ఎక్కడైనా భోజనాల దగ్గర ఇంకా జనం ఉన్నారు, భోజనం రైస్ అయిపోయింది అని అనగానే మనం ఇంటి యజమానికి ఎలా ఉంటుంది? చాలా కలవరంగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. మొత్తం అన్ని పనులు ఆపేసి ఆ పని చూస్తాడు. ఏదే బాబా కంగారు, చూడండి మళ్ళీ ఎవరికి భోజనాలు లేకపోతే ఇబ్బంది పడతాం. ఇదే కలవరం బహుశా ఆ విందులో ఏర్పడి ఉండొచ్చు. యేసు తల్లికి అది తెలిసి ఉండొచ్చు. యేసు తల్లి ద్రాక్షారసం అయిపోయిందని ఆయనతో చెప్పిందట. ఎవరితో? యేసుతో చెప్పింది. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడే ఈ మాటలకు అర్థం ఏమిటి? నా సమయం ఇంకా రాలేదని యేసు ప్రభు వారు ఎందుకు అన్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ఒక మాటను మనం అందులో మనం చూడగలం. ఏంటి ఆయన మాట్లాడిన మాట? నా సమయం ఇంకా రాలేదు. అసలు ఏ ఉద్దేశంతో ఆయన అన్నారు? ద్రాక్షారసానికి సమయానికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఆయన అడిగింది, తల్లి అడిగింది ఏంటి? ద్రాక్షారసం అయిపోయిందనే మాట అడిగింది. ఇప్పుడు యేసు చెప్పిన మాట ఏంటి? నా సమయం ఇంకా రాలేదు. అసలు యేసు అన్న మాట, యేసు చెప్పిన సమయానికి ద్రాక్షారసానికి సంబంధం ఏంటి అని ఒకసారి మన ప్రశ్న వేసుకుంటే, అసలు యేసు వారు మాట్లాడింది కొన్ని అర్థాలు వేరుగా ఉంటాయండి. ఆయన మాట్లాడిన దానిలో అర్థాలు వేరుగా ఉంటాయి. మనం మనసు పెడితేనే కానీ ఆ అర్థాలు, కొన్ని సంగతులు మనకు తెలియదు. ఇంతకే ఆ అర్థాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ద్రాక్షారసం అయిపోయింది, నా సమయం ఇంకా రాలేదని ప్రభు మాట్లాడిన మాటకు అర్థం ఏమిటి అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు
ఎంతకీ యేసు వారు మాట్లాడిన బహుశా అర్థాలు ఏమై ఉండొచ్చో ఒకసారి మనం చూద్దాం. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయములో ఈ మాట కనబడుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలోనికి వెళదాం. ఇక్కడ ఒక సంగతి జరిగిందండి. యోహాను సువార్త 7వ అధ్యాయములో ఓ సంగతి జరిగింది. అది ఏంటంటే యూదులకు పర్ణశాలల పండగ అని ఒకటి ఉంది. యూదులకి 3 పండగలు చేస్తారు. 3 పండగల్లో పర్ణశాలల పండగ అని ఒకటి ఉంది. ఇప్పుడు క్రైస్తవులు కూడా చేస్తున్నారు ఈ పర్ణశాలల పండగ. వాస్తవంగా ఇది యూదుల పండగ, క్రైస్తవులది కాదు. క్రైస్తవులకు అసలు పండగ లేదు, ఆదివారమే పండగ. అయితే యూదులు చేసే ఈ పండగ, ఈ పర్ణశాలల పండగ అని ఒకటి వచ్చిందట. ఆ వచ్చినప్పుడు 3వ వచనంలోకి మనం వెళితే, అంటే 2 నుంచి చదువుతున్నాడు చూడండి. యూదుల పర్ణశాలల పండగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడకూడు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఎవరు సహోదరులు? యేసు ప్రభు తమ్ముళ్ళు అయినా కూడా ఆయన ఏం చేయలేదట, నమ్మలేదు. యేసు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. అక్కడ యేసు ప్రభు అన్నారట, నా సమయం ఇంకను రాలేదు. మరి ఎందుకు ఇలా మాట్లాడారు యేసు ప్రభు? వాళ్ళు ఏమన్నారు? పండక్కెళ్ళు అక్కడ చేయిస్తా, బహిరంగంగా నువ్వు చేసే సూచక్రియలని ఎటకారం ఆడారు. నువ్వు చేసే సూచక్రియలు అక్కడ చేయమన్నారు. అంటే యేసు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది, మీ సమయం రెడీగానే ఉంది అబ్బాయి, నా సమయం రాలేదు అని ఒక మాట పలికారు. ఏమై ఉండొచ్చు అర్థం కాదు కదా, ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు. ఏమై ఉండొచ్చు అర్థం కాలేదు. కానీ 8వ వచనాన్ని కూడా మనం చదువుతాం. అక్కడే మీరు పండుగకు వెళ్ళుడి, తన సహోదరులతో చెబుతున్నాడు. నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు. ఎందుకేమో నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నా సమయము పరిపూర్ణము కాలేదు అని అన్నాడు. పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఈ విధమైన మాటలు చదువుతున్నప్పుడు అసలు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకు యేసుప్రభు ఏం చెప్పాడు ఇంతకీ అర్థం కాదండి. గమ్మని ప్రపంచానికి అర్థం కాకే ఒక వేరే వేరే బోధల్లోకి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు మరొక మాటను అక్కడే మనం చదువుదాం. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో ఇంకా కాస్త క్లారిటీ దొరుకుతుంది. చూడండి, యోహాను సువార్త 7:30లో కాస్త క్లారిటీ. అందుకు వారాయనను పట్టుకొన యత్నము చేసిరి. అందుకు వారాయనను పట్టుకొన యత్నము చేసిరి. అందుకు వారాయనను పట్టుకొన యత్నము చేసిరి. చూడాలి అక్కడ. గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ విషయం కొంత వరకు అర్థం కావాలి. ఇంతకీ ఆయన గడియ ఏమిటని మీకు ఏమైనా అర్థమైందా అమ్మా? అది సిలువకు అప్పగింపబడే గడియ కొరకు మాట్లాడుతున్నాడే. ఓకేనా? అర్థమైందా? సిలువకు అప్పగింపబడే గడియ కొరకు మాట్లాడుతున్నాడు, సమయం కొరకు మాట్లాడుతున్నాడు. ఇంతకీ సిలువకు అప్పగింపబడటం ఆయన మెయిన్ మోటో. యేసు ప్రభు యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఈ స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ కాదు. ఆయన ముఖ్యమైన ప్రణాళిక, దేవుడిచ్చిన ప్రణాళిక ఏంటంటే సిలువకు ఆయన అప్పగింపబడడం, సిలువలో మరణించటం, సమాధిని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేవటం. అది ఆయన ముఖ్యమైన విషయం. ఇంకొకటి, ఆయన విందులో ద్రాక్షారసం చేసిన, చనిపోయిన వాడిని లేవనెత్తిన, మరొక అద్భుతం, మరొక అద్భుతం, మరొక అద్భుతం. యేసుప్రభు ఎన్ని అద్భుతాలు చేసిన ఆయన కనుక సిలువ మరణం మీద మరణించి సమాధిని గెలిచి తిరిగి లేవకపోతే మానవ జాతికి విమోచన
లేదు. ఇప్పుడు స్వస్థతలు గొప్పవా, విమోచన గొప్పదా? నా పాయింట్ అర్థం చేసుకోవాలి. విమోచన అంటే దేని నుంచి? మనం చేసిన పాపాల నుండి మనకు విమోచన. ఇప్పుడు ఈ రెండిటిలో అద్భుతాలు గాని, స్వస్థతలు గాని, విమోచన గాని, ఇప్పుడు ఈ అద్భుతాలను గొప్పవని అనుకుందామా, స్వస్థతలను గొప్పవని అనుకుందామా, విమోచన గొప్పదని అనుకుందామా? క్రైస్తవులు దేన్ని గొప్పదిగా భావించాలి? కానీ ఎక్కువ మంది దేన్ని భావిస్తున్నారు? అద్భుతాలు స్వస్థతలకి పెద్ద పెట్టేస్తున్నారు. దేన్ని వదిలేశారు? విమోచన సంకల్పాన్ని వదిలేశారు. ఎందుకే ప్రభు అనే మాట ఏంటంటే, నేను ఈ స్వస్థతలు అద్భుతాలే చేస్తే విమోచన కార్యం ఎలాగా? అది యొక్క ప్రభు యొక్క ఉద్దేశం. విమోచన కార్యం ఎలాగా? ఇవే చూస్తున్నారు మీరు. విమోచన కార్యం ఎలాగా? ఇప్పుడు మా తల్లి అడిగిన ప్రశ్నకి, అయ్యా నువ్వు ద్రాక్షారసం అయిపోయిందని ఆయనతో చెప్పాల్సిన పని ఏంటి? ఆవిడ ఎవరితో? ఎవరికి చెప్పాలి? అది విందేసి మనకి చెప్పుకోవాలి, విందోడికి చెప్పాలి. కానీ ఈవిడ ఎవరికి చెప్పింది? ఏసుతో చెప్పింది. మరి ఏ ఉద్దేశంతో చెప్పారో మనకు తెలియదు. కానీ ఏసుతో చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నా సమయం ఇంకా అసలు నేను చూసే సమయం ఒకటి ఉంది. మీరు ఇవన్నీ చూస్తున్నారు. ఏవన్నీ? అద్భుతాలు, విందులు, గట్ట ఇవన్నీ చూస్తున్నారు. మీరు ఇవన్నీ చూసేవాళ్ళు. అందుకని నాకు ఒక మాట అన్నాడు వాళ్ళ సహోదరుతో, రే బాబు మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇందాక అన్నాడా, చదివా 7వ అధ్యాయంలో, మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది, నా సమయం ఇక రాలేదు. మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉందంటే తినడాలు, త్రాగటాలు, ఉండడాలు, చేయటాలు ఇవన్నీ మనవే. ఇవన్నీ మనవే. ఎప్పుడు ఈ విందులు, గొడవలు ఇవేనా? యేసుప్రభు అన్నది అదే. ఎప్పటికి చూసినా ఇవేనా మనుషుల యొక్క ఆలోచన? ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం గడియా, ఇదేనా? కానీ లోకం ఏం చేస్తుందో తెలుసా అండి? వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వట్లేదు? దేవునికి ఇవ్వట్లా. దేవునికి ఇవ్వట్లా. ఇందాక అందుకనే చెప్పాను, తెల్లవారు గట్ల మనం ఏదైనా ప్రయాణం మొదలు పెట్టుకున్నాం, యవనస్తులు కానీ పిల్లలు కానీ. ఈవేళ చాలా మంది యవనస్తులు మిస్ అవుతున్నారు. మరి ఎందుకు మిస్ అవుతున్నారు నాకు తెలియట్లేదు. వారి తల్లిదండ్రుల బాధ్యత ఏంటో కనబట్టలేదు నాకు. యవనస్తులు మిస్ అవుతుంటే ఎవరిది బాధ్యత? మాది కాదు కదా, తల్లిదండ్రులది. వాళ్ళు చూసుకోకపోతే చాలా కష్టం. లేపాలి, బ్రతిమలాడుకునే లేపాలి. ఉదయం నాకు మాత్రం ఇష్టమా తెల్లరిగట్ల లేవటం? నాకు ఇష్టం కాదు నిజంగా. అప్పుడే కళ వస్తుంది నాకు తెల్లరిగట్ల. ఏంటో దిక్కుమాలి కళ. ఎప్పుడైనా చూడండి తెల్లవరగట్లు వస్తాయి కళ్ళని. ఆ కళ వచ్చినప్పుడు ఇంకా డీప్ స్లీప్లో పోతాం. ఎప్పుడైతే డీప్ స్లీప్లోకి వెళ్ళామో అసలు బుర్ర లేవబుద్ధి. విచిత్రమైన కళ్ళు వస్తూ ఉంటాయి. అందులో ఈవేళ కూడా ఉదయం తెల్లవరగట్లు ఏదో కళ. ఆ కళ్ళలో ఏదో మానేసినోడు మళ్ళీ వస్తున్నట్టు ఆ రాళ్ళకి ఏదో కళ వస్తుంటే నాకు ఏదో ఇక అలా డీప్ స్లీప్లో పోయాను. లేవబుద్ధి ఇట్లేదు. ఆవిడ లేచేటప్పుడు అడిగే, అప్పుడు టైం ఎంత అయిందంటే అప్పుడు 6 అబ్బో టైం అయిపోయిందని లేచి నేను రెడీ అయ్యాను. మీరు అలాగే రెడీ అవ్వాలి, మీ పిల్లల్ని అలాగే రెడీ చేసుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. పిల్లల్ని కొట్టేసి ఇలా బకెట్ నీళ్ళు పోసేసి లేపకండి. అది కాదు లేపటం. పిల్లలు బ్రతిమలాడుకుని బామ్మలుకుని లేపుకుని ఆరాధన తెచ్చుకోవాలి. అది బాధ్యత మీదే. మీ పిల్లలు ఎక్కడ లేకపోతే ఆ దీవెల్ని, వారపు దీవెల్ని పోగొట్టుకుంటున్నారు కదా. మీ పిల్లలు ఎక్కడ లేరు, ఆ వారపు దీవులు పోగొట్టుకుంటున్నారు కదా. ఎలా వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వారిని ఎలా శుభ్రపరుచుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఒక బాధ్యత తీసుకోవాలి. ఈవేళ వ్యవస్థ ఏం బాగోలేదు. మరీ దారుణంగా ఉంది ప్రపంచం. ముఖ్యంగా కొన్ని సంగతులు కనుక వింటూ ఉంటే పరిస్థితులన్నీ మారిపోతా ఉన్నాయి. ప్రమాదకరంగా ఉన్నాయి ఈ లోకం. కాబట్టి మనం కొద్దిలో గొప్ప మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇవాళ మరి ఇప్పుడు మన టైం ఎప్పుడు ఉంది? తినడానికి టైం ఉంది, త్రాగడానికి టైం ఉంది, అన్ని చేయడానికి టైం ఉంది. కానీ దేవుని సంగతులను ఆలోచించడానికి టైం సరిపోవట్లేదు. మరి దేవుని సంగతులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దేవునికి ఎందుకు సమయం ఇవ్వలేకపోతున్నారు? ఈ ప్రపంచంలో ఇన్నిటికి సమయం ఇచ్చిన వాడు దేవునికి ఎందుకు సమయం లేకపోతున్నాడు?
దేవునికి సమయం ఇవ్వకపోవటం వల్ల తగిన ఫలితాలు ఎలా ఉంటాయో, ఆ దేవునికి సమయం ఇవ్వని వాడి జీవితం ఎలా ఉంటుందో ఒక గత్తర పరిస్థితులు అండి. ఇవాళ మీరు ఎప్పుడైనా చూసుకొని తల్లి ఒక మాట్లాడుతున్నా, దేవునికి దూరంగా ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయి, దేవునికి దగ్గరగా ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనలో కూడా కొద్దిగా అశాంతి ఉండక మాందో, కానీ బయట ఉన్న వాళ్ళకి ఇంకా అలజడి, మనశ్శాంతి లేని బ్రతుకులు, మనశ్శాంతి లేని జీవితాలు, మనకు కొద్దో గొప్ప మెరుగైనటువంటి స్థితి, ఆ మెరుగైన భావం, మెరుగైన పరిస్థితులు మన జీవితాలు. ఎప్పుడైతే దైవానికి దూరంగా జరిగామో, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, దూరంగా జరిగే కొద్ది కూడా ప్రమాదాలు పొంచి పొర్లిపోతూ ఉంటాయి మన మీద. ఎందుకంటే అందుకనే భక్తులు ఏదైనా సమయాన్ని దేవునికి ఇవ్వటంలో ముందున్నారు ప్రతి వారు కూడా. ఇప్పుడు ఇది సమయం కాదు అన్న వారెవరు కూడా బైబిల్లో లేరు. ఇది సమయం కాదు అన్నవారు ఎవరు లేరు. అర్ధరాత్రి అపరాత్రి అపోస్తులు తిరిగి బోధించారు. అందుకనే సమయం అసమయం అనే మాట ఆయన రాసుకున్నాడు పౌలు గారు. అర్ధరాత్రి అపరాత్రి ఇంకేంటంటే దేవునికి టైం ఇమ్మంటే ఆ టైం స్కెడ్యూల్ కరెక్ట్గా దేవునికి ఇచ్చేయలేడు. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, ఆ స్కెడ్యూల్ ఆయన కోరుకున్నాడు కాబట్టి ఇచ్చేయలేదు. అది మంద కాదన్నమాట. ఇంకా ఆ టైం మంద కాదు, ఆ టైంను దొంగిలించకూడదు మనం ఎక్కడున్నా సరే. అందుకని దానికి మరొక మాట నన్ను నోచుకోక, 7 గంటలకు పెట్టారని ఏడుస్తూ లేకూడదు. అది ప్రేమతో కాదు, గౌరవంతో లేవాలి. ఎవరి మీద? దేవుని మీద. అయ్యో అని ఒక మంచి మనసుతో లేవాలి. మా అమ్మ లేపేస్తుంది, పనికి మళ్ళీ తిట్టుకోకూడదు ఎవరో పిల్లలు. ఇది నిజంగా దేవుని మీద గౌరవంతో లేవాలి, దేవుని మీద మనసుతో లేవాలి. దేవుని మీద మనసు ఉన్నవాడికి నిద్రే పట్టదు. ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడు చాలా విలువైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. మన సమయం ఎప్పుడు ఉంది, కానీ దైవం యేసు ప్రభుకు సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని గురించి ఆయన గౌరవంగా మాట్లాడుతూ నా సమయం ఇంకా రాలేదు. ఇంతకీ ఏ సమయం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొంచెం చూద్దాం. 8వ అధ్యాయం 20వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుకలు పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పారు. ఆయన గడియ అనే మాట వాడాడండి. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడు ఆయన ఏం చేయలేదు. ఇంతకీ ఆ గడియ ఏది? సిలువ గడియ. అందుకని అక్కడ ఆ మాటలు రాశారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 12:23 ఈ మాట చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇక్కడికి వచ్చేసింది. అర్థమైందా? 12వ అధ్యాయంలోకి వచ్చినట్టుగా ఏమంటున్నాడు ఆయన? వచ్చింది అన్నాడు. ఇంతకుముందు రాలేదన్న వ్యక్తి ఇక్కడికి వచ్చింది అన్నాడు. అంటే ఇంక కొద్ది దినాల్లో ఆయన ఏమవబోతున్నాడు? సిలువకు అప్పగింపబడబోతున్నాడు అన్నమాట. అందుకనే యోహాను 17వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం, యేసు మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉందని చెప్పేశాడు. ఇక్కడ ముందేమన్నాడు? రాలేదు అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మొత్తం మీద ఈ గడి ఏంటి? సిలువ గడియా. అంటే ఇప్పుడు యేసు యోహాను సువార్త 2లో కూడా చెప్పిన మాట ఏమై ఉండొచ్చు? సిలువ గడి కొరకే మాట్లాడాడు. నువ్వు అద్భుతాలు చూస్తున్నావు, లేదా మేలును చూస్తున్నావు, భూ సంబంధమైన కార్యాలు చూస్తున్నావు, నేను నా కార్యాన్ని చూసుకుంటున్నాను. అర్థమైందా? ఎవరన్నమాట ఇది? యేసు ప్రభు. నువ్వు ఈ చూస్తున్నావు, నేను ఆ కార్యాన్ని చూస్తున్నాను. ఏ కార్యాన్ని? పరలోకపు కార్యాన్ని. నువ్వు ఇది చూస్తున్నావు. ద్రాక్షారసం కూడా నాకెందుకమ్మా? ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయిందని నువ్వు నాకెందుకు చెప్పాలి? నేనేమో ఆ సమయం కొరకు ఎదురు చూస్తుంటే నువ్వు ఈ సమయాలు మాట్లాడితే ఏంటి అని అడుగుతున్నాడు. ఎవరితో? తల్లితో. అర్థమైంది ఇప్పుడు మీకు అది? తల్లితో. ఇప్పుడు యోహాను సువార్త 2లోకి వెళదాం.
ద్రాక్షారసమైపోయినప్పుడు 3వ వచనం, యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాకేమి పని, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. ఇప్పుడు ఆ విషయం అర్థమైందా లేదా? ఏంది నా సమయం అంటే శిలువ మరణం అయిన సమయం. శిలువ మరణంలోనికి మనం వెళితే శిలువ మరణములో దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. శిలువ మరణంలో మనకు విమోచన ఉంది. శిలువ మరణంలో మనకు ఆశీర్వాదం ఉంది. శిలువ మరణంలోనే మానవ జాతికి రక్షణ ఉంది. మానవ జాతికి రక్షింపబడవలసిన గడియ శిలువ మరణం ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఈ అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు ఇవన్నీ తాత్కాలికమైనవి. అవి పొందుకోకపోయినా విమోచన సంకల్పాన్ని మనం పొందుకోవాలి. ఓకేనా? చాలా మంది క్రైస్తవులు వేటి కొరకు ఎదురు చూస్తున్నారు? స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు చూస్తున్నారు తప్ప వేటిని వదిలేశారు? విమోచన సంకల్పాన్ని వదిలేశారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, విమోచన సంకల్పం చాలా గొప్పదమ్మా, దాని కొరకు ఎదురు చూడు అన్నాడు. తన తల్లితోనే అది అన్నాడు. కానీ 5వ వచనంలోకి వెళితే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడన్నాడు. తల్లికి అంత అధికారం ఉంటుంది. ఎంతగా నాతో నీకేం పని అని ఆయన చెప్పేసి సింపుల్ గా పక్కకి వెళ్ళిపోతే, తల్లి కాబట్టి ఏమన్నా చూసారా? ఆయనకి ఛాన్స్ ఇచ్చిందా? ఎవరా? ఒరే అబ్బాయి, ఆయన పిలిచి పరిచారకులు పిలిచి అన్నట్ట, ఆయన మీతో చెప్తాడు, చెయ్యండి అన్నట్టు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? చచ్చినట్టు చెయ్యాలి. ఎవరిచ్చిన ఆజ్ఞ? తల్లి ఇచ్చిన ఆజ్ఞ. ఒక మాట గొప్ప, యేసుప్రభు స్వయాన దేవుని కుమారుడు. అలాంటి కుమారుడు కూడా తల్లి కడుపును పుట్టాడు. ఆ తల్లి కడుపును పుట్టినందుకు తల్లికి ఎంత పవర్ ఉందో. ఈవేళ తల్లి మాట వినే పిల్లలు ఎంతమంది? ఇంకా ఏమంటుందంటే ఇప్పుడు యువతరం, నాకెక్కువ తెలుసా నీకెక్కువ తెలుసా? ఎవరితో? సొంత తల్లితో. నాకెక్కువ తెలుసా నీకెక్కువ తెలుసా? మేము ఎక్కువ చదివామా, నువ్వు ఎక్కువ చదివా? ఇలాంటి వాదనలు చేస్తున్నారు. మేము ఎక్కువ చదివామా, నువ్వు ఎక్కువ చదివా? మాకెక్కువ తెలుసా నీకెక్కువ తెలుసా అని అడుగుతుంది. తల్లిదేమో అనుభవ జీవితం, పిల్లలదేమో లోక సంబంధంగా వచ్చిన ఒక జ్ఞాన సంబంధమైన పరిస్థితుల నుంచి వచ్చిన జీవితం. కానీ తల్లి తిన్న దెబ్బలో, తండ్రి తిన్న దెబ్బలో ఎన్నో అనుభవాల నుంచి వచ్చి వాళ్ళు చెప్తే పిల్లలకి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే వాళ్ళు కూడా పాఠం అర్థమైతేనే కానీ ఎక్కువ. అంతేనా కదా? వాళ్ళకు కూడా పాఠం అర్థం అవ్వాలంటే ఏం రావాలి? వాళ్ళకే పిల్లలు రావాలి. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సేమ్ క్వశ్చన్ ఇస్తే, నాకెక్కువ తెలుసా నీకెక్కువ తెలుసా అంటారు చూసారా మళ్ళీ పిల్లలు. ఆ వేళ కూడా ఇదే డైలాగ్ వాడినట్టున్నాను నేను. ఏ వేళ మా అమ్మకు కూడా ఇదే డైలాగ్ కొట్టాను నేను. ఇప్పుడు మాకు ఇదే డైలాగ్ వేస్తున్నారు ఎవరో పిల్లలు. అప్పుడు అర్థం అవుతారు, అమ్మో. అందుకనే పిల్లలు విధేయత చూపిస్తే వారి పిల్లలు వారికి విధేయత చూపిస్తారు. మనం విధేయత అనేది యేసుప్రభువే చూపించాడు మనకు. మాదిరి ఎవరు చూపించారు? యేసుక్రీస్తు మాదిరి చూపించడానికి ఆయనతో సమానమైన హోదా తండ్రితో ఉన్నా కూడా తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి రెత్తుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆయన ఒక విధేయత అనే మార్గాన్ని ఏం చేయటానికి, లోకానికి చూపించటానికి వచ్చాడు యేసు. విధేయత ఎలా ఉంటది అని, తండ్రికి లోబడటం ఇలా చెయ్యాలి అని చూపించడానికి వచ్చాడు యేసు ప్రభు. అందుకనే యువత తండ్రికి తల్లికి లోబడిన యువత ఒకలాగా ఉంది, తండ్రికి తల్లికి లోబడని యువత ఒకలాగా. మొన్న అనుకుంటా మీటింగ్కి వెళ్ళాం. ఎక్కడో అది ఇంచుమించు తెలంగాణకి దగ్గర బాగుంటుంది. ఓ మీటింగ్కి వెళ్ళి మేము వస్తున్నాం. మేము కారులో వస్తుంటే కారు ఓ చోట భారీ ఊరేగింపు, అక్కడ ఆగాల్సి వచ్చింది. ఇంతకీ ఏంటా ఊరేగింపు అంటే అంతా కుర్రోళ్ళ కుర్రకారంతా ఓ బైకులు ఇట్ట అనేసి ఇట్ట తిప్పేస్తున్నారు. కారు మీద పడిపోతుందేమో అనిపించారు.
ఇలా తిప్పేస్తున్నారు, ఇలా తిప్పేస్తున్నారు, రోడ్డు మీద 4 చక్రాలు ఇలాగా నేను వేస్తున్నారు. మొత్తం అంతా యూతే. ఎంతకీ ఏందయ్యా, మా ఎదురుగుండా బస్సు ఉంది, ఆ బస్సు అడ్డు వస్తుంది అనమాట, వెనకాల ఏముంటుందో తెలియట్లేదు. కొంచెం ఆగేటప్పటికి కొంచెం ఎదరకు వచ్చేటప్పటికి ఒక కుర్రాడు ఫోటో కనపడుతుంది. దేనికి అని అంటే మహాప్రస్థానం కాదు. అర్థమైందా? మహాప్రస్థానం అంటే చచ్చిపోయినప్పుడు శవాన్ని తీసుకొచ్చే కారు. మహాప్రస్థానం కారు గవర్నమెంట్ కారు అనుకుంటుంది. దాని మీద ఒక కుర్రగాడు ఫోటో కనబడుతుంది. అతను ఎవరైతే 19 సంవత్సరాలట. ఒక కుర్రోడు ఫోటో, ఆ కుర్రోడు బ్యాచ్ అనమాట ఇదంతా. అర్థమన్నదా? ఇప్పుడు ఆ కుర్రోడు బ్యాచ్ ఏం చేస్తుందంటే మని వేస్తున్నాయి బైక్లు. మామూలుగా స్పీడ్గా లేదు. ఆల్రెడీ చచ్చిపోతున్నాడు అక్కడ. ఎందుకు చచ్చిపోయాడు అంటే బైక్ యాక్సిడెంట్ లోనే చచ్చిపోయాడు. ఆ బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన వాళ్ళు ఎంత వీరోచితంగా తీసుకొస్తున్నారంటే, మా ఊరు వీరుడు సురుడు బైక్ లో మా ఊరు కాబట్టి చచ్చిపోడు అన్నట్టుగా తీసుకొస్తున్నారు. చివరికి కొంచెం ఎదరికి వెళ్ళాం మేము అనుకుంటున్నాం కారులో, ఇది ఏమైనా పద్ధతిగా ఉందండి అన్నాడు ఒక ఆయన. ఏందిరాయి అంటే, ఇప్పుడు ఆ కుర్రగాడిని శవాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎలా రావాలి, ఒక ఏడుపు, ఒక పద్ధతి, ఒక వినయం, ఒక విధేయత ఏదో ఉంటది. ఇప్పుడు ఆ కుర్రోడు ఎందులో చనిపోయాడంటే అవమానించట్లేదు, ఆ బైక్ యాక్సిడెంట్ లోనే చనిపోయాడు. చనిపోయిన కుర్రోడిని ఎలా తీసుకురావాలి అంటే, ఆ కుర్రకారు ఏదో హీరోచితమైనలోనే తీసుకొస్తున్నాడు. మాకేమైనా అనిపించిందంటే, ఓ చిన్న మాట గుర్తొచ్చింది. వెనకటికి ఎవరో అన్నారట, ఏమైనా చనిపోయాడంటే, అబ్బే లెవర్కి లెక్కర్కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు అన్నాడు. అర్థం ఉండదా? ఇంత ఎవరి వయసులో చచ్చిపోయాడంటే, లెవర్కి లెక్కర్కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు అన్నాడు. ఇప్పుడు ఇది కూడా వీరమరణం లాగా ఉంటాయి. బైక్కి యాక్సిడెంట్ కి జరిగిన పోరాటంలో వీరమరణం. ఏందిరా ఈ పరిస్థితి అంటే, ముందుకెళ్ళాం. ఇంకా ముందుకెళ్తే 2 బైకులు రోడ్డు పక్కన పడవు. 2 రేస్ బైకులు. ఈ రేస్ బైకులు రోడ్డు పక్కన అయిపోయి ఉన్నాయి. అక్కడ జరిగింది యాక్సిడెంట్. ఇంతకీ బైక్ ముందుకుని చనిపోయారు. ఆయన ఎంత స్పీడ్గా వస్తున్నాడో, ఈయనంత స్పీడ్గా వస్తున్నాడు. ఇవాళ కుర్రకారు ఈ విధమైనటువంటి పరిస్థితులు వాళ్ళని మనం తప్పు పట్టలేము. వయసులో మాకు బహుశా మాకు అప్పుడు బళ్ళు నుండి అలాగే చేద్దాము. మా దగ్గరికి వచ్చినడికి సైకిల్ లేదు తప్ప బళ్ళు లేవు. లేకపోతే అలాగే చేద్దాము మేము కూడా. కానీ ఆ బళ్ళు లేవు అప్పుడు, సైకిల్ లేవు. మేము అదృష్టం ఎంత గుద్దుకొని ఏమవుతాం, ఏది సైకిల్ కాబట్టి. అందుకని గుద్దుకుంటే ఏదో ఇది పెచ్చులు రేగిపోయి అవి రేగిపోయి మొత్తం మీద ఆయుష్మెంట్లో బాగుంది, స్వస్థపడ్డారు. ఇప్పుడు అంతా భయం వాళ్ళు. ఇంకొకటి రెండు విన్నాను, కార్లు గుద్దుకుంటున్నారా? నిజమే కదా, యూట్యూబ్లో చూడలేదా? మన ఈ మధ్య 2 కుర్రలు గొడవ వచ్చిందట. 2 మళ్ళీ మామూలు కాదు, కార్ జీపులు 2 జీపులతో కొట్టేసుకుంటున్నారు. ఇంతకుముందు మనుషులు కొట్టుకునేవారు, అది పోయింది. మనుషులు కొట్టుకునే వ్యవస్థ పోయి జీపులతో కొట్టుకుంటున్నారు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, జీపులతో కొట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఈవేళ సీన్ మారిపోతా ఉంది, పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని కోరుతున్నాను. మన పిల్లల్ని దేవుని దగ్గరకు చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద, దేవునితో మమేకం చేయాల్సిన బాధ్యత మన మీద. ఎందుకంటే వాళ్ళు దేవునితో ఉండాలి అని కోరుకోండి, ప్రార్థన చేయండి. ఆ విధంగా మనం చూసినప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు అన్నాడు, మనం ఆయన ఈ వాక్యాన్ని చదివితే 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూసి, అంటే ఇప్పుడు తల్లికి అధికారం ఉందా పిల్లల మీద? ఈ లేఖనం ఏం చెబుతుంది మనకి? తల్లికి ఏముందని అర్థం వస్తుంది. తల్లికి పిల్లల మీద అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఆవిడ ఉపయోగించుకుంది, యేసు ప్రభు దగ్గర ఉపయోగించుకుంది. మరి మన మీద మన తల్లులకు అధికారం ఉండదా? మన మీద మన తల్లులకి అధికారం ఉండదా? ఉంటుంది. గ్యారంటీగా మన తల్లులకి మన మీద అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. మన మీద అధికారాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు ఆ అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. కిందకి వెళదాం. కొన్నిసార్లు మనకి ఏదైనా నచ్చలేదు అనుకోండి పిల్లలకి,
ప్రేమతో చెప్పుకోవాలి. ఎవరితో? పిల్లలు కూడా తల్లిదండ్రులతో ప్రేమతో, అమ్మ నాకు ఇది పరిస్థితి, నా జీవితం ఇది, నేను ఇలా అనుకున్నా. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తెలియక వాళ్ళు చదువుతానన్నది ఒకటైతే తల్లిదండ్రులు కూడా చదవమని. ఎందుకంటే వాళ్ళ మనసు ఇంకో చదువు మీద ఉంది. అప్పుడు అలాంటి చోట్ల మనం గట్టిగా ఇది చేయకూడదు. పిల్లలు ఓకే వాళ్ళు ఏం చదువుతానన్నారు ఆ కోణంలో మనం చదవనివ్వాలండి. కొన్నిసార్లు మనం కావాలనుకుంటే చదవమంటే కొన్నిసార్లు దెబ్బతింటుంది భవిష్యత్తు. కాబట్టి వాళ్ళు కూడా తల్లిదండ్రులతో ప్రేమగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాలి. కిందకి వెళ్దాం. 6వ వచనం కంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 3 తూములు పొట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను. ఎక్కడ? ఆ విందు యజమాని దగ్గర. ఎన్ని బాణలు? 6. ఇక్కడ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం గుర్తుపెట్టుకుంటే ఒక సంగతి ఉందండి. 6 రాతి బాణలు అనే మాట, 6 అనేది మానవ సంఖ్య. బైబిల్లో మానవ సంఖ్యగా చెప్పబడింది 6 అనేది. 6 అనేది ఎందుకు సంఖ్య మానవ సంఖ్య అంటే అసంపూర్ణం. ఏది? 6 అనేది ఏంటి? అసంపూర్ణం. అసంపూర్ణం అని ఎందుకన్నాను తెలుసా? ఎప్పుడు కూడా సంపూర్ణ సంఖ్య అంటే 7ను చూపిస్తారు. ఇది సంపూర్ణ సంఖ్య, ఇది అసంపూర్ణ సంఖ్య. అసంపూర్ణం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇది 2 పెట్టి భాగించొచ్చా? చెప్పాలి. భాగిస్తే ఏమొచ్చింది? కొట్టువేయబడింది, అంతేనా? 3 వచ్చింది. అంటే ఇది 2 చేత ఏమవుతుంది? 2 ముక్కలు అయిపోతుంది. 2 చేత 2 ముక్కలు అవుతుంది. 7ను భాగించొచ్చా? భాగించలేదు. భాగించిన ఒకటి ఏమవుతుంది? శాసంగా మిగులుతుంది. అంటే ఇది విభాగించలేము. కాబట్టి దీన్ని సంపూర్ణ సంఖ్య అన్నారు. ఇది విభాగించగలము కాబట్టి ఇది అసంపూర్ణ సంఖ్య. అసంపూర్ణ సంఖ్య మనుష్యునిది, సంపూర్ణ సంఖ్య దైవ సంబంధమైనది. సంపూర్ణ సంఖ్య దైవ సంబంధమైనది. ఇప్పుడు మనం గమనించినట్లయితే లేఖనాలు ఏం చెబుతున్నాయి అన్నట్లయితే ఇప్పుడు మనం చూడండి. ఎన్ని రాతి బాణాలు ఉన్నాయంటే అక్కడ? 6 రాతి బాణాలు. ఇవి మనుష్య సంఖ్యను సూచిస్తున్నాయి, అసంపూర్ణ స్థితిని సూచిస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే కిందకి వెళితే యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపి. ఒక్క సెకండ్ ఇక్కడ ఆలోచించేద్దాం. ఈ 6 రాతి బాణాల్లో అంతకుముందు ద్రాక్షారసం ఉందా లేదా? చెప్పాలి. అది వరకు ద్రాక్షారసం ఉందా లేదా? ఉంది. 6 రాతి బాణాల్లో కూడా ద్రాక్షారసం ఉంది. ఈ 6 రాతి బాణాల్లో ఉన్న ద్రాక్షారసం ఈ 6 రాతి బాణాల్లో ఉన్న ద్రాక్షారసం అంతకుముందు ద్రాక్షారసం ఉంది, లేకుండా లేదు. అది అయిపోతే కదా తల్లి వచ్చింది. అంటే ఇంతకుముందు ద్రాక్షారసం ఉందన్న సంగతి మనం ఎరిగిన వారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ ద్రాక్షారసం గురించి కొన్ని సంగతులను చూద్దాం. ఈ ద్రాక్షారసం ఎప్పుడు కూడా బైబిల్లో సంతోషానికి సూచనగా వాడబడింది. ఇట్స్ బ్లెస్సింగ్ అన్నమాట. ద్రాక్షారసం అనే మాటలు అది సంతోషాన్ని సూచించినట్లుగా మనం చూస్తాం. కొన్ని మాటలను మనం చూడండి. ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనంలోకి వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనంలోకి వెళ్దాం. తీసారా? తీసిన వారు చదవండి. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను, పాయింట్ అర్థం చేసుకోవాలి. గాడిద పిల్లను ఉత్తమ ద్రాక్షావల్లికి అనే మాటలు వాడబడింది. ఇవన్నీ ఏమి సూచిస్తుందయ్యా అని అంటే
ఇది సమృద్ధిని, ఆశీర్వాదానికి సంకేతంగా ఉన్నది. ఏంటండి అది? ఇది సమృద్ధికి, ఆశీర్వాదానికి సంకేతంగా ఉంది. ఏది? ద్రాక్షారసం. అక్కడ చెప్పబడిన ప్రవచనంలో ఆ ద్రాక్షారసం సమృద్ధికి, ఆశీర్వాదానికి సూచనగా కనబడుతుంది. ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా పాత నిబంధనలో ద్రాక్షారసం గురించి మాట్లాడితే అది ఆశీర్వాదానికి, సమృద్ధికి సూచనగానే చూస్తాం. అది ఆశీర్వాదానికి, సమృద్ధికి సూచనగా చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనం. ఆ మాటలు చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఇక్కడ కూడా ద్రాక్షారసం దేనికి సూచనగా ఉంది? దీవెనలకు సూచనగా, ఆశీర్వాదాలకు సూచనగా ఉంది. కీర్తన గ్రంథము 104వ కీర్తన 14 నుంచి మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథం 104, 14, 15 వచనాలు చదివినట్లయితే ఆ మాటలు చూడండి. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపరచు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును. అప్పుడు కూడా వాడేవారట శరీరంలో. అదే కదా తైలం అంటే, ముఖాలకి మెరుగునిచ్చే తైలం అంటే ఆ రోజుల్లో కూడా ఉంది. రాజులు వాడేవారు, గొప్ప గొప్పలు వాడేవారు. ఇప్పుడు మన వరకు వచ్చింది. అప్పుడు వాళ్ళే వాడేవారు, ఇప్పుడు మన వరకు వచ్చింది. గొప్ప గొప్ప ధనవంతులు వాడేవారు దాన్ని ఆ రోజుల్లో. ఇవాళ మనం కూడా వాడుకునే స్టేజ్కి వచ్చింది. అయితే అక్కడ ద్రాక్షారసం దేని గుర్తుంది? సంతోషపరిచేది. అంటే సంతోషానికి గుర్తుగా ఈ విషయాలను దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం 25 అధ్యాయం 6వ వచనం. యెషయా 25:6. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందునకు, ఆశీర్వాదానికి, సంతోషానికి సూచనగా ఉంది. ఏది? ద్రాక్షారసం. మీ అందరికి అర్థమైందని అనుకున్నా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. యోవేలు 2:24. త్వరగా దొరకదు. పేజీ నెంబర్ చెప్పండి. 753వ పేజీ. చదవండి. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, ఇలాగా గానుగలకు పైగా పొర్లిపోరును. ఇది ఏంటయ్యా అంటే పునరుద్ధరణకు, సమృద్ధికి సూచన. ఇప్పుడు మొత్తం మీద ఓవరాల్గా మనం ద్రాక్షారసాన్ని చూస్తే దేనికి సూచనగా ఉంది? ఓవరాల్గా మనం ఎన్ని వచనాలు చదివాం కదా, ఓవరాల్గా అన్నిట్లో కూడా చూస్తే దేనికి సూచనగా ఉంది? దీవెనకు, ఆశీర్వాదానికి, సంతోషానికి, సమాధానానికి సూచన. ఏది? ఇప్పుడు అదే క్రైటీరియాలో మనం విందులో, కానా విందులో కూడా ద్రాక్షారసం దేనికి సూచనగా ఉన్నట్టు? దీవెనకు, సంతోషానికి అదే కదా సూచనగా ఉన్నట్టు. అదేమైపోయింది? ఇప్పుడు అయిపోయింది. అయిపోయినప్పుడు మళ్ళా ఈ విందు యజమాని ఎవరితో నింపుకోవాలి దాన్ని?
ఎవరికి అప్పగించాలి ఆ పని? విందు యజమాని గురించి అడుగుతున్నాడు. ఆ పని వాళ్ళకి అప్పగించుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? ద్రాక్షారసం తెచ్చుకుని దాన్ని నింపుకోవాలి. కానీ మరియమ్మ ఎవరికి అప్పగించింది? యేసుకు అప్పగించింది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరియమ్మ యేసుకు అప్పగించింది. ఇప్పుడు యేసు ప్రభు దాన్ని వేటితో నింపమన్నాడు? మళ్ళీ పాయింట్ క్యాచ్. వేటితో? ఇంతకు ముందు దేంతో నింపబడింది? ద్రాక్షారము రసముతో నింపబడిన పాత్రలను ఇప్పుడు నీళ్లతో నింపమన్నాడు. ఇంతకుముందు నేను అన్నాను ద్రాక్షారసం దేనికి సూచనగా ఉందో చెప్పాను. సంతోషానికి, ఆశీర్వాదానికి, అన్నిటికి. ఇప్పుడు నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయో చెప్పగలరా మీరు? అమ్మా, నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయో చెప్పగలరా? నీటిలో జరిగే ప్రక్రియ ఏంటి? అదే బాప్తిసంలో ఏం జరుగుతుంది? బాప్తిసంలో ఏం జరుగుతుంది అన్నారు? పాప అజప్రా ఏం జరుగుతుంది? నీళ్లలో పాప విమోచన జరుగుతుంది. ఇప్పుడు నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయి? పాప విమోచనకు సూచనగా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో నీళ్లతోనే పని ఎక్కువ ఉంది. పాత నిబంధనలో ద్రాక్షారసంతో పని ఎక్కువ ఉంది. పాయింట్ ఏమైనా అర్థమైందా? క్రొత్త నిబంధనలో నీళ్లతో పని ఎక్కువ ఉంది. అందుకని యేసు ప్రభువు యోహాను సువార్త 3 అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు చెప్పేశాడు. యోహాను 3 తీసారా? 5వ వచనం. యేసు ఇట్లనెను, ఇక్కడికి వచ్చేసింది, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా. అంటే ఇప్పుడు నీళ్లు దేనికి సూచన చెప్పాలి? రక్షణకి, ఆత్మ విమోచనకి, పాప విమోచనకి సూచనగా ఉంది. ఆత్మరక్షణకు సూచనగా ఉంది. ఏవి? నీళ్లు. ఇప్పుడు యేసు ప్రభు ద్రాక్షారసాన్ని నింపమని చెప్పలా, నీళ్లను నింపమని చెప్పాడు. బాగా అర్థం చేసుకోండి. నీళ్లు క్రొత్త నిబంధనలో మరొక దానికి సూచనగా ఉన్నాయి. చెప్పగలరా మీరు ఏమన్నా? వెరీ గుడ్. దేనికి? వాక్యానికి. అందుకని యేసు ప్రభు అన్నాడు సమరయ స్త్రీతో, నేనిచ్చు జలము త్రాగువాడు ఎన్నటికి నీ దప్పుకొనడు. గుర్తొచ్చిందా లేదా? అంటే ఇప్పుడు యేసు ప్రభు దేనితో పోల్చాడు? నీళ్లను దేంతో పోల్చాడు? వాక్యముతో పోల్చాడు. నీళ్లు వాక్యానికి సూచనగా ఉంది, వాక్యము నీళ్లకు సూచనగా ఉంది. నీళ్లు రక్షణకు సూచనగా ఉంది క్రొత్త నిబంధన. ఈవేళ మీరు నేను ఆలోచన చేస్తే యేసు ప్రభు ద్రాక్షారసముతో నింపవలసిన పాత్రలను, ఇంకో మాట అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని, నీళ్లకే ద్రాక్షారసానికి మధ్య డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా అంటే, ద్రాక్షారసం దేనికి సూచనగా ఉంది పాత నిబంధనలో? సంతోషానికి. ఓకే, నేనేమంటానంటే అక్కడ ద్రాక్షారసం ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది అన్నాడు. అర్థం కలదా? ఏది? ద్రాక్షారసం ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది, నీళ్లు క్రొత్త నిబంధనకు సూచనగా ఉంది. ఓకేనా? ఒప్పుకుందామా? ఏమో డౌట్ వస్తుంది కదా. సరే, ఒక వచనాన్ని చూపిస్తాను. నిర్గమకాండం 29 అధ్యాయం 40 వచ్చు. నిర్గమకాండము 29:40. నిర్గమకాండం 29 అధ్యాయం 40 వచ్చు. ఆ మాట చూడండి. దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. ఎవరికి? దేవాలయంలో. ఎవరికి? దేవునికి. ఏది? గొర్రెపిల్ల అర్పణకు అర్పించబడుతున్నప్పుడు మొదటి గొర్రె పిల్లతో ఏమేమి అర్పించాలట? ద్రాక్షారసం, 10వ వంతు పిండి, 30వ వంతు నూనె, అంతేనా? ఇంకా 30వ వంతు ద్రాక్షారసం ఉందా లేదా? అంటే ఇప్పుడు ద్రాక్షారసాన్ని దేవాలయంలో అర్పించాలా వద్దా?
దేవాలయములో దేవునికి అర్పించారు. పాయింట్ క్యాచ్ చేయండి అక్కడ. దేన్ని? ద్రాక్షారసాన్ని. ఇప్పుడు దేవుడు మనకిస్తున్నాడు. దేన్ని? మాట్లాడరా? ఇదిగో దేవుడు ఆయన దేవాలయంలో మనకిస్తున్నాడు రివర్స్ లో. దేన్ని? ద్రాక్షారసాన్ని. ఎలా? ఇదిగో ఆయన ఒక పాత్రనెత్తుకొని, చదువుతున్నాం కదా, ఇదే నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా అన్నాడా? ఆనాడు ఎవరు తాగాలో తెలుసా? దేవునికి అర్పించిన ద్రాక్షారసాన్ని కానీ దేవునికి అర్పించిన అర్పణ కానీ ఎవరు త్రాగాలో తెలుసా? యాజకులు మాత్రం. ఇప్పుడు ఎవరు త్రాగొచ్చో తెలుసా? దేవుని పిల్లలైన మనమందరం. ఇప్పుడు అదేమో దేవునికి అర్పించింది, ఇదేమో దేవుడు మనకు అర్పిస్తుంది. ఏమన్నా అర్థమైందా? రివర్స్ విషయం గమనించాలి. ఇది మనకు అర్పిస్తున్నాడు, అదేమో పాత నిబంధనకి సూచనగా ఉంది. ఇక్కడ ఈ ద్రాక్షారసం అంతా అక్కడ భూ సంబంధమైన ఆశీర్వాదాలకు సూచనగా ఉంది. ఇదంతా భూ సంబంధమైన ఆశీర్వాదాలకు సూచనగా ఉన్న బాణాలన్నీ ఏమైపోయినాయి? ఖాళీ అయిపోయింది. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఏమవచ్చు? ఎప్పటికైనా ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు ఏ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి? పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వెతకాలి. అవి వెతకాలంటే ఇచ్చేవాడు ఒకడే ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. అందుకనే మరియా ఎవరిని అప్రోచ్ అవ్వకుండా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? తన కుమారుడి దగ్గరికి వెళ్ళింది. ఇందులోని ఈయనకి మాత్రమే ఉందా అధికారం అన్న సంగతి ఎరిగిన తల్లి కుమారుడి దగ్గరికి వెళ్ళి చెప్పిందట, నువ్వు ఇలా ద్రాక్షారసం, నా పని ఇంకా అవ్వలేదు, నా సమయం ఇంకా రాలేదని ఏం చెప్పుకున్నాడు. ఎంతకే ఇది ఎప్పుడు జరుగుద్ది అనంటే, కుమారుడు మనకిచ్చి ఆశీర్వాదాలు ఎప్పుడు జరుగుతాయి అనంటే ఆయన మరణానంతరం జరిగే క్రమాన్ని వివరిస్తూ యేసుప్రభుకి ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఓకేనా? అర్థమైంది మీ అందరికీ? అర్థమైందా లేదా? మరణానంతరం ఇచ్చే గొప్ప జీవితాన్ని యేసుప్రభు అక్కడ వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 6 బాణాలు మనుష్య జీవితానికి సూచనగా ఉన్నాయని చెప్పాను ఇందాక. ఇవి మళ్ళీ ఇంతకు ముందు భూ సంబంధమైన వరాలతోనూ ద్రాక్షారసముతోనూ నింపబడింది. ఈ వరాలు, ఈ ద్రాక్షారసం, ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా తాత్కాలికం, ఇవన్నీ అయిపోయేవి. కానీ ప్రభు ఇచ్చే వరాలు శాశ్వత కాలం ఉండేవి. అందుకనే వాటిని ఏం చేయమన్నాడు? ఆయన నీళ్లతో నింపమన్నాడు. నింపారా లేదా పనోళ్ళు? ఒక సెకండ్ ఆలోచిద్దాం. ఈ నీళ్లు దేనికి సూచనగా ఉన్నాయో నేర్చుకున్నాం. ఇప్పుడు బాప్తిస్మానికి సూచనగా ఉన్నాయన్నో. రెండవది వాక్యానికి. ఇప్పుడు మనం డీకోడ్ చేస్తే, ఒకవేళ ఈ వివరణను డీకోడ్ చేస్తే ఇప్పుడు దేంతో నింపినట్లు అంటారు వీటిని? మళ్ళా నింపాలి. ఇది ఒక్కొక్క బాణం మనమే అనుకుందాం. అర్థం కలదా? ఈ ఒక్కొక్క బాణం మనమే అనుకుందాం. మన కుటుంబం అనుకుందాం. పోనీ ఈ 6 బాణాలు మన కుటుంబం అనుకుందాం. విషయం మనసు పెట్టాలి ఇక్కడ. ఈ 6 బాణాలు మన కుటుంబం అనుకుందాం. ఈ కుటుంబంలోని ఈ బాణల్లో దేంతో నింపమంటున్నాడు ఆయన? చెప్పాలి. వాక్యంతో నింపుకోండిరా, మీ జీవితాలు ఏమవుతాయి? ఇప్పుడు అది పొర్లి పారుతుంది. దేంతో నింపుకుంటే? వాక్యంతో నింపుకుంటే. వాక్యముతో కనుక మన జీవితాలను, మన బాణలను నింపుకోగలిగితే లాభం ఏంటయ్యా అంటే, యేసు ప్రభు పట్టుకొచ్చి నీళ్లు పోయిండ్రా అన్నాడంటే పోసేసాడు. పోసేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేమన్నాడు. ఏమన్నా చేశాడు అక్కడ? మాట్లాడాలి. ఏం చేయాలా? హాం భూమి ఫట్టనే వల్ల ఎవరో యేసు ప్రభు నింపాడు, తీసుకెళ్ళి ఇచ్చేమన్నాడు. ఎంతకి దేనిలో నింపారు? ఖాళీ బాణంలో. అంతకుముందు ఏముందా? ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఉన్న ద్రాక్షరసం ఖాళీ అయిపోయిందా? ఖాళీ అయితేనే కదా నింపమన్నాడు. వాటిని ఏమైనా కడగమన్నాడా? గమనించాలి. లేదు, కడగమల్లా. కనుక పాత నిబంధనలోంచి వచ్చిన మహిమా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయనే ఆ ద్రాక్షారసమయ్యున్న విలువైన వస్తువు. ఆయనలో మనం వాక్యం ఉందన్న సంగతి గుర్తెరిగిన వారు ఆ వాక్యాన్ని ఖాళీ బాణల్లో నింపుకోగలిగితే మరలాది పొంగి పొరలే ఆశీర్వాదానికి సూచనగా మారింది.
నేను గత పాత నిబంధన సంగతులు చెప్పాను కదా, ద్రాక్షారసం దేనికి సూచనగా ఉందో? ఆశీర్వాదాలకు సూచనగా. ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు కొత్త వాటిని నింపేటప్పటికి పొంగి పొరలే ఆశీర్వాద సూచనగా మారిపోయింది. ఇంకో విచిత్రం చెప్పనా, వీళ్ళు ఎంత తోడినా ఏమవుతుందని, ఎంతమందికి పట్టుకెళ్ళారు, ఎంతమందికి ఇచ్చినా పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక్కడ ఎండింగ్ లేదు, ముగింపు లేదు, ఏమవుతాం వస్తానే ఉంది. అందుకనే మనం ఎంత బోధించుకుంటున్న బోధ ఏమవుతుంది? మరి ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా నేను, ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా బైబిల్ ఏమైనా తరుగుతుందా? తరగట్ల. కారణం ఏంటో? వస్తానే ఉంటుంది, వస్తానే ఉంటుంది. ఎక్కడి నుంచి? ఈ ద్రాక్షారసం అలాంటిది. ఇలా తవ్వారు, తీసుకెళ్లారు, పోసారు అందరికి. అందరికి పోసిన తర్వాత ఒక వార్త వచ్చింది, గుర్తుపట్టారా? యావయా ఏ యజమానుడైనా ముందు జబ్బు రసం పోసి తర్వాత మంచి రసం పోస్తాడు. సారీ, ముందు మంచిది పోసి, అంతే కదా, రివర్సల్ చెప్పాడు. ముందు మంచిది పోసి అందరూ మత్తులై ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తాడు. జబ్బు రసం అంటే మీ అందరికీ తెలుసు, అందులో నీళ్ళు కలిపేసింది. మన సాంబార్కి నీళ్ళు కలిపేస్తాడు చూసారా, అలాగమ్మా. ఎప్పుడు జనాలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఆ చెప్పుకోడు కూడా గట్టిగానే చెప్తాడు, నీళ్ళు కలిపారా అట్లా. మళ్ళీ అందరికీ కనపడి అంటే ఖచ్చితంగా సాంబార్కి జనం ఎక్కువైపోతే పలసన ఎలాగైపోతుందో అలాగే జనాలు ఎక్కువైనప్పుడు అది పలసం చేసి ఇస్తారు. జబ్బు రసం అంటే అది అక్కడ అర్థం. కానీ నువ్వేందయ్యా, మేమందరం త్రాగి మత్తులు పోయి ఉండగా మంచి రసాన్నే ఇస్తున్నాం అని యజమానులు గుర్తుపెట్టారు. ఇప్పుడు నేను పాయింట్ ఎందుకు అడుగుతున్నానండి, ఇక్కడ వాళ్ళు నీళ్లు త్రాగారా ద్రాక్షారసం త్రాగారా అని అడుగుతున్నాను. క్లియర్గా చెప్పండి. నీళ్లు త్రాగారనే వాళ్ళు ఎంతమంది అంటున్నారు, కానీ చేతులు పైకి అంటారు. ఎదవ కూడా మనకెందుకు లేదు. ఇప్పుడు నీళ్లు త్రాగారన్న వాళ్ళు ఎంతమంది? 4. ద్రాక్షారసమే త్రాగారన్న వాళ్ళు ఎంతమంది? ఏళ్ళ ఎత్తట్లేదు. తెలివైన వాళ్ళు మీరన్నమాట, మేమే పట్టిన తెలుసుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, అసలు పోసిని నీళ్లు, త్రాగింది ద్రాక్షరసం. నేను పోసిని అని అడగలా, త్రాగిందని అడిగాను. ఒకవేళ త్రాగింది నీళ్ళైతే మరే ఏమనాలి? అప్పుడు నీళ్ళు పోతాడు అనాలి కదా. వాళ్ళు ఏమన్నారు? ఇంకా మంచి ద్రాక్షారసం పోసేవన్నారు. అంటే త్రాగుతున్నదే ద్రాక్షారసం, పోయబడిన నీళ్లు. ఈవేళ మీరు నేను ఒక్క సెకండ్ కనుక ఆలోచన చేస్తే మన జీవితాలలో ఎంత చప్పదనంతోనైనా మనం ప్రభు సన్నిధికి వస్తే మన బ్రతుకులను రుచికరంగా మార్చగల సమర్థుడు. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, ఇక్కడికి గతంలో వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదా? చప్పదనంతో బ్రతుకు ఎందుకురా బాబు అని అనుకుని వచ్చిన వాళ్ళు కాదు ఎక్కువ మంది. అలా వచ్చిన మనల్ని సమృద్ధి అయిన సంతోషకరమైన రుచికరమైన బ్రతుకుగా మన బ్రతుకులు మార్చాడు, మార్చబోతున్నాడు. నమ్మితే నీ జీవితాన్ని నా జీవితాన్ని రుచికరంగా మార్చబోతున్నాడు. అందుకని క్రీస్తు ప్రభు దగ్గర సమృద్ధి ఉంది, క్రీస్తు ప్రభు దగ్గర దీవెన ఉంది, క్రీస్తు ప్రభు దగ్గర ఆశీర్వాదం ఉంది, క్రీస్తు ప్రభు దగ్గర సమస్త మేలులు ఉన్నాయి. అందుకని ఆయన అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, కానీ నువ్వు అడుగుతున్నావు, నేను చేస్తా. కానీ నేను భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి రాలా, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి వచ్చాను. పర సంబంధమైన ఆశీర్వాదాలు భూ సంబంధమైన మేలులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అందుకనే నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. భూ సంబంధమైన ఆశీర్వాదాలు లేవని చెప్పట్లే దేవుడు. పర సంబంధమైన ఆశీర్వాదాలు వెతికితే భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాను అని చెబుతున్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు వెతికితే వాటిని మాత్రమే ఇచ్చి పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. మనం వెతుకులాటే పర సంబంధంగా వెతుక్కోవాలి. వెతుక్కుంటే ఆయన భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకి ఇవ్వగలడు. అర్థమైందా లేదా నాన్న? ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ బాణల్లో నింపబడింది నీళ్లతోనే గాని దీవింపబడింది ద్రాక్షారసం.
అది ఎవరి మాట వల్ల? కేవలం క్రీస్తు మాట. ఆ మాట ఏమన్నాడంటే నింపండి అన్నాడు. నింపబడి మోసుకెళ్ళిపోమన్నాడు. కేవలం ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. ఈవేళ మీరందరూ ఖాళీ వెసల్స్గా వచ్చారు, అంటే ఖాళీ పాత్రలుగా వచ్చారు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడాలి. దేనితో నింపుతున్నాడు? వాక్యం అనే ద్రాక్షారసంతో నింపుతున్నాడు, లేదా నీళ్లతో నింపుతున్నాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి అది ఏమైపోతుంది? ద్రాక్షారసంగా మారిపోతుంది, సమృద్ధికి సూచనగా మారిపోతుంది, దీవెనికి సూచనగా మారిపోతుంది. ఎంతకంటే భాగ్యం ఇంకోటి ఏదో చెప్ప ఎంతకంటే భాగ్యం ఇంకోటి ఏదో చెప్ప నీళ్లు ఆశీర్వాదం ఉందన్న సంగతి లోకం కూడా గమనించింది. నీకు అందుకనే నీళ్లలో ఆశీర్వాదం ఉందన్న సంగతి లోకం కూడా గమనించి ఒక చిన్న గ్లాసులో నీళ్లు పెట్టి ఆ నీళ్లు మామిడాకుతో ముంచి దోసిళ్ళు ఒగ్గమని అందులో పోస్తే మనం చురుకుంటాం. అవునా కదా? అంటే నీళ్లలో ఏదో దీవెన ఉందన్న సంగతి లోకం గుర్తించింది. ఆ నీళ్లు ఒట్టి నీళ్లు అనుకుని లోకం అనుకుంటుంది. కాదు, అది వాక్యం అని మనకు అర్థం. ఏం డిఫరెన్స్? పాయింట్ అర్థమైందా? వారు ఒట్టి నీళ్ళనే త్రాగుతున్నారేమో, కానీ మనకి ఏకంగా ప్రభు ఏం చేస్తున్నాడు? వాక్యం అనే నీళ్లను త్రాగిస్తున్నాడు. ఇవి ఎక్కడ అక్కడ కూడా. అందుకనే హైబ్రీ పత్రిక 12 అధ్యాయంలోకి వెళ్ళేటోడికి అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో చెప్పేశాడు. కేళ్లను మూలుగలను విభజించున్నంత మట్టుకు చూడొచ్చు. ఏది? వాక్యం. 2 అంచుల ఖడ్గము వలె మొత్తం మన నరాల్లోకి ఏది వెళ్ళిపోతుంది? వాక్యం వెళ్ళిపోతుంది. వాక్యం కొరకు పరుగులేదు. ఈ ప్రపంచంలో దేని కొరకు ఎన్నో సంఘాలకు ఏది లేదో తెలుసా? సమృద్ధి అయిన వాక్యం దొరుకుతున్న చోటకి ఎవరు లేరు తెలుసా? సమృద్ధి అయిన వాక్యం ఇవ్వగలం జనాలు, వాక్యం లేదు జనాలు. ఇక విచిత్రం ఏంటంటే వాక్యం లేని చోటకే సాతానుగాడు తోలుకెళ్తాం. ఎందుకంటే వాడికి అదే కావాలి. వాక్యం ఉన్న చోటకి దేవుడు రమ్మంటున్నాడు, కానీ జనాలకి ఇది అర్థం కాదు. యేసుప్రభు ఒక మాట అంటాడు, మీరెందుకు చంప వెతకుచున్నారు అంటే సత్యం చెప్పినందుక. అవును, లోకానికి ఏది నచ్చదు? సత్యం నచ్చదు. లోకానికి ఏది కావాలి? అబద్ధం కావాలి. కానీ అసత్యం, అబద్ధం దేవుని సన్నిధిలో ఉండకూడదు, ఉండదు. కనుక దేవుడు ఆయన వాక్యమే సత్యం. ఇప్పుడు మనం ఏం బోధించుకున్నాం? వాక్యం. ఎంతసేపు మాట్లాడుకున్నాం? అప్పుడు గంట అవుతుంది. గంట నుంచి వాక్యం మాట్లాడుతున్నా తరగట అవుతుంది. ఇవాళ ఈ పాట మీ అందరికి అర్థమైందో లేదు చెప్పాలి. ఇప్పుడు ఏ నిబంధనలో పరలోకపు ఆశీర్వాదాలు ఉన్నాయి? వెరీ గుడ్. పాత నిబంధనలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధనలో పరలోక స్వరం. ఇప్పుడు ఏది ఖాళీ అయింది? భూ సంబంధమైనది ఖాళీ చేసుకుంటే పర సంబంధమైన వాటితో నింపేది. ఓకేనా? అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని పక్కన పెడితే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన భక్తిని మనం నింపుకుంటే నిత్య జీవంలో మనం ఉంటాం, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఆ విషయాన్ని చెప్పడానికి మొదటి సూచక్రియ చేసేది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా రాలేదా? అర్థమైందా లేదా? కాబట్టి చివరికి ఒక మాట చదివి ముగిద్దాం. 10వ వచనం, ప్రతివాడు మొదటి మంచి ద్రాక్షారసం పోసి జనులు మొద్దుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పి, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరచు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేనివల్ల అంటే యేసు ప్రభు అంతటి వారు కూడా సూచక్రియను బట్టి నమ్మారు. శిష్యులు యేసు ప్రభు శిష్యులు అంతటి వారు కూడా కేవలం సూచక్రియను బట్టి నమ్మారు. కానీ తరువాత సూచక్రియల మీద ఆధారపడలేదు. ఎవరు? శిష్యులు. ముగింపుకు వచ్చేటోడికి ప్రభువు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు దేవుని వాక్యముని, యేసుక్రీస్తు దేవునితో సమానుడని ఇలా వారే మాట్లాడారు. వారే ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఆ ప్రభు సువార్త కొరకు వారు ఏకంగా ప్రాణత్యాగమే
చేశారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలంటే మన జీవితాల్లో మన కుటుంబాలు ఎక్కడ ఉండాలి. ఈ 6 రాతి బాణలో మీరు ఒకసారి గమనించుకోండి. అప్పుడు ఉన్నటువంటి సంతానాన్ని బట్టి మాట్లాడుతాను. 6 రాతి బాణలో 2 తల్లిదండ్రులు అయితే 4 పిల్లలు ఆ రోజులు కనీసం మినిమం. ఇప్పుడు 4 వేసుకున్నప్పుడు ఆ 4 రాతి బాణలు ఎవరు? మనం, తల్లిదండ్రులు, పిల్లలు. మీ 4 ఇక్కడ ఉన్నారా చెప్పాలి. ఎంతమంది తమ పిల్లలతో సహా ఇక్కడ ఉన్నారు? చేతులు ఎత్తండి సార్. మా పిల్లలతో సహా మేము ఇక్కడ ఉన్నామా? చాలా మంది రాలేదు. చాలా మంది దేవుని సన్నిధిలో లేరు. దేవుని సన్నిధిలో ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. మీ పిల్లలు ఎందుకు రాలేదు? మీరు ఎందుకు మీ పిల్లల విషయంలో మీరు మాట్లాడుకోలేకపోతున్నారు? మీ పిల్లలు రాలేదని అనుకున్నాం. ఓ రాతి బాగా ఏమవ్వలేదని అర్థం, నింపబడలేదని అర్థం. లోటు ఉంటుందా? ఉండదా? ఉంటది, ఉంటది. నీ బిడ్డలేరు ఇక్కడ. నీ భార్య ఏది? నీ భర్త ఏది? నీ కుటుంబం ఏది? కుటుంబాల సమేతంగా భక్తి చేయాలి. అప్పుడే మన కుటుంబాలు మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుతాయి. విన్నందుకు ధన్యవాదాలు. సదాకాలం దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.